ఏం పనులండి ఇవన్నీను, అది కూడా టెంపుల్‌కొచ్చి. ఇప్పుడు ఒకప్పుడు అంటే మనకి సోషల్ మీడియాలో లేకపోతే చుట్టూ చెప్పేవాళ్ళు లేకనో మనకు నచ్చినట్టు చేసేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నీ తెలుసుకోవడానికి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. సరే ఏంటి నీ బాధ అంటారా? ఒక్కోసారి ఏంటంటే మనం చూడలేదనుకోండి, సర్లే అని పక్క నుంచి వెళ్ళిపోతాం మనకెందుకులే అని. కానీ కళ్ళారా చూసిన తర్వాత స్పందించకపోతే మనసు అస్సలు ఊరుకోదు. చూసారా శివయ్యని ఎంత అందంగా ఉన్నారో తీసుకొచ్చి గుడి దగ్గర పెట్టేస్తారు. పక్కనుండే దుర్గమ్మను కూడా పూజించినంత కాలం పూజించడం, ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేస్తారు. సరే వాళ్ళ కారణాలు ఏవైనా కావచ్చు, మనకెందుకులేండి. ఏదో అయిపోయింది అని అనుకుంటే, ఇదేం పనండి బాబు! టెంపుల్కి వచ్చి మొక్కల్ని అక్కడ ఉండేటువంటి వేర్లతో సహా పీక్కెళ్ళిపోవడం ఏంటండి? నా కళ్ళతో చూశానండి బాబు. ఎందుకులే స్పందించడం అని కామ్గా ఉన్నాను. మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదనమాట. ఎందుకంటే చాలా పెద్ద ఆయన. మొత్తం కాండంతో సహా పీకేసి, దాన్ని మడిచేసి, దాన్ని పిప్పి పిప్పి చేసేసి జేబులో పెట్టుకొని వెళ్ళిపోయారు. ఎవరైనా టెంపుల్స్‌కొచ్చి ఆకులు తెంపేయడం, కొమ్మలు తెంపేయడం, పువ్వులు కోసేసుకోవడం వచ్చేదే ప్రశాంతత కోసం. ఇలాంటి పాపపు పనులు చేసుకుంటే కర్మని ఇంకా మూటగట్టుకొని జేబులో పెట్టుకోవడం వెళ్ళిపోవడం కాదండి. ఏం అర్థం కాదండి బాబు.